భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితే. ఇప్పటికీ కూడా ఒకటి పాపం నరసాపురం ఆయన అదృష్టవంతుడు శ్రీనివాస్ వర్మ. ఎందుకంటే సీటు తీసుకున్న రోజు నుండి విషం చిమ్ముతానే వచ్చారు. అయిపోయింది రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజుకి ఉండొచ్చింది. అక్కడతో ఆయనకి కంఫర్ట్ అయ్యాడు శ్రీనివాస్ వర్మ. అనపర్తి ఆయనకి ఇంకా తలనొప్పే. ఆయన ఇంకా పోతుంది అని ప్రొజెక్షనే. రెండో పక్కన చూస్తే పాజిటివ్ ఒక్కడి గురించి కూడా లేదు. ఒక్క సోమవీర్రాజు పరిస్థితి ఏంటి, జీవీఎల్ నరసింహారావు పరిస్థితి ఏంటి, విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి, రమేష్ నాయుడు పరిస్థితి ఏంటి, భానుప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఎవడు అడిగేవాడు లేడు. ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు తీయలేదు అన్నటువంటి పాయింట్ మీద చర్చలే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా చేసుకొస్తుంది. ఇక్కడ పాయింట్ అలా ఇప్పుడు సీట్లు మళ్ళీ మార్పులు తేనె తొట్ట కదిలించేటట్టయితే మొత్తం కదిలించాలి. డిపాజిట్లు కూడా రానటువంటి సీట్లన్నీ వదులుకోవాలి. గతంలో గెలిచిన సీట్లు కోరుకోవాలి. అలా చేసేందుకు ధైర్యం ఉందా? ఇప్పటికే ఒక్క కాపుకు కూడా సీట్ ఇవ్వలేదని గట్టిగా కనబడుతోంది కదా. ఇక్కడ జగన్ ఇచ్చినటువంటి సీట్లు అంటే వైసీపీ ఇచ్చిన సీట్లు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల పరంగా చూస్తే కాపుల లెక్కలో ఏం కనబడింది? అందులో ఒక 4 సీట్లు ఎక్కువ ఇచ్చినట్టు కనబడుతుంది. మరి అట్లాంటప్పుడు వాళ్ళకే కాపులకి మనం కూడా ఇవ్వాలి అని ఆలోచించాలి కదా. అసలు ఆ రూట్లో ఎందుకు ఆలోచించట్లేదు? ఉన్న 10 సీట్లలో కమ్మ సామాజిక వర్గానికి 3 డైరెక్ట్, ఇంకొక 2కి ఇండైరెక్ట్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది అది రైటా రాంగా? అసలు ఆ రూట్లో ఎందుకు చర్చించట్లేదు? అనపర్తాయిని తీసేద్దామా, లేకపోతే తిరుపతాయిని తీసేద్దామా? ఈ రూట్లోనే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ నేరేటివ్ క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం అనుకూల మీడియా. భారతీయ జనతా పార్టీ నోరు మెదపట్లేదు. అది ఎంత ప్రమాదం ఆలోచించుకోవట్లే.